ఉంటది. సో ట్రీట్మెంట్ జరుగుతుండేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? సన్‌కి ఎక్స్‌పోజ్ కాకూడదు. అలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అలాంటివి ఉండవు. ప్రాపర్ తీసుకునే ఫుడ్. డైట్‌లో కూడా ఏమైనా చేంజెస్ యాహ్! చేసుకోవాలా? ఎట్లా? ప్రాపర్ ఫుడ్ మాత్రం తీసుకోవాలి. అంటే వైటమిన్ రిచ్ ఫుడ్, మినరల్ రిచ్ ఫుడ్, హెయిర్‌కి కావాల్సిన ప్రోటీన్. అంటే చాలామంది ఏంటంటే ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇదొస్తది. హ్మ్. చిన్న పిల్లల్లో అందుకే వస్తది. సో, హ్మ్. వాళ్ళకి మనం బి12 రిచ్ ఫుడ్ గానీ, ఈ బయోటిన్ రిచ్ ఫుడ్ గానీ, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఉండేలాగా అంటే లైక్ నాన్ వెజ్ కానీ, లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, నిద్ర సరిగ్గా ఉండి ఇవన్నీ చూసుకోమని చెప్తాం. హ్మ్. లైక్ ఇప్పుడు సమ్మర్ ఉంది. సమ్మర్ టైమ్‌లో నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు బయటన తిరుగుతాం, చేస్తాము. సో, ఆ డస్ట్ ఇది గానివ్వండి, స్వెట్ కానివ్వండి ఆ! ఇదంతా ఉంటుంది గదా! సో, వాళ్ళేమన్నా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? లేకపోతే హెడ్ బాత్ చేసేటప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి? ఎట్లా నీట్‌గా పెట్టుకొని ఉంచుకోవాలి? అలాంటి బయటికెళ్ళకూడదు. అలాంటి ప్రికాషన్స్ ఏమి అక్కర్లేదు. బట్ హెయిర్ వాష్ మాత్రం రోజు క్రీమ్స్ అప్లై చేస్తారు కాబట్టి, మనలాగా లాంగ్ హెయిర్ ఉండి వాళ్ళు రోజు హెయిర్ వాష్ చేయకపోతే ఓకే. బట్ జెంట్స్, మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకోవాలి. కొంచెం స్కాల్ప్ నీట్‌గా పెట్టుకోవాలి. టైమ్‌కి ఆయింట్‌మెంట్ అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతది. ఫీమేల్స్ అయితే ట్వైస్ ఆర్ థ్రైస్ ఎ వీక్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.